అర్జున్ అర్జున్ గుడ్ మార్నింగ్. కాఫీ. థ్యాంక్స్. లోపల పడుకోవచ్చు కదరా. ఇక్కడే నిద్ర చేసిందమ్మా. అర్చనని మునిస్వామి గారు అమ్మాయి. ఆ అమ్మాయి పర్సనల్ డీటెయిల్స్, ఫ్యామిలీ డీటెయిల్స్ మొత్తం నాకు 1 అవర్లో కావాలి. ఆ అమ్మాయి మునుగోడులో సరోజ్ కేసు కవర్ చేస్తుంది అనుకుంటా. ఐ థింక్ షీ వర్క్స్ ఫర్ టీవీ ఛానల్. ఓకే సార్, కానీ ఇప్పుడు ఎందుకు సార్? అలీ, ఈ పరిస్థితుల్లో మన గవర్నమెంట్ ఉండాలంటే మనకు ఆ మునిస్వామి ఒక్కడే దిక్కు. ఆ మునిస్వామి మన సైడ్ రావాలంటే ఈ అమ్మాయి ఒక్కతే దిక్కు. సో గెట్ మీ ద డీటెయిల్స్ క్విక్. సార్, ఆ అమ్మాయి పేరు అర్చన, మునుస్వామి కూతురు. అంటే మునుస్వామి రెండో భార్య కూతురు. చాలా ఇండిపెండెంట్, తల్లి పెంపకం. 4 ఏళ్ల క్రితమే తల్లి చనిపోయింది. అప్పటి నుంచి ఆ అమ్మాయి రూమ్మేట్తో కలిసి ఒక అపార్ట్మెంట్లో ఉంటుంది. మాస్ కమ్యూనికేషన్స్ చేసింది సార్ బిషప్ కాలేజ్లో, బెంగళూరు. అండ్ ఇప్పుడు ఒక టీవీ ఛానల్ ఓనర్ అండి. ఇష్టమైన కలర్ రెడ్, ఫేవరెట్ గేమ్ క్రికెట్ అండ్ బ్యూటిఫుల్ స్మైల్. బట్ ముక్కు మీద కోపం. తండ్రి అంటే అస్సలు పడదు సార్. 12 ఏళ్ళుగా తండ్రితో అస్సలు మాట్లాడలేదండి. కానీ మునుస్వామికి కూతురంటే పంచ ప్రాణాలు, ఆ కోసం ఏమైనా చేస్తాడు అంతే సార్. లవ్ లైఫ్ గురించి అంటే కాలేజ్ డేస్లో అయితే ఎవరూ లేరు సార్. చెంపదెబ్బలు, కంప్లైంట్స్ ఇవ్వడం, చెప్పుతో కొట్టడం లాంటివి చాలానే చేసింది. ఆనెస్ట్ కుర్రాళ్ళు అంటే చాలా ఇష్టం సార్. అయితే సార్, ఈ మధ్య ఒక కుర్రాడు ఆ అమ్మాయి వెనకాల తిరుగుతున్నాడండి. నేను చూశాను. ఆనెస్ట్ ఫెలోనా? అంటే ఆనెస్ట్గా స్కీమ్స్ వేస్తున్నాడు సార్. అలీ సార్, నువ్వు వాడి సంగతి చూసుకో. నెక్స్ట్ 10 days మాత్రం వాడు ఆ అమ్మాయి ఛాయలకు కూడా రాకూడదు. అలాగే సార్. అంటే సార్, మీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి సార్? వికారాబాద్ వెళ్తున్నాం. ఎందుకండి? అమ్మాయి క్రికెట్ అంటే ఇష్టం అన్నావుగా, బౌలింగ్ వేయడానికి. హాయ్ అర్జున్. ఎక్కడికి వెళ్తున్నాడు? ఏదో పని మీద వెళ్తున్నాడు. ఏమైనా సొల్యూషన్ దొరికిందా? ప్లానింగ్. పాపం చాలా ఏదో ట్రై చేస్తున్నాడు. రాత్రంతా నిద్రలేదు. నువ్వు ఒకసారి నాతో రా, నీతో చిన్న పని ఉంది. రా. చూడు రత్న, నువ్వు నాకు హెల్ప్ చేయాలి. నీకెందుకు హెల్ప్ చేయాలి? నాకు కాదు, అర్జున్కి హెల్ప్ అవుద్ది. అయితే డెఫినెట్ గా చేస్తా. వెరీ గుడ్. విషయం ఏంటంటే, ఒక అబ్బాయి ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయాలనుకుంటున్నాడు. దాన్ని నువ్వు ఆపి వాడి మైండ్ని టోటల్గా కన్ఫ్యూజ్ చేసేయాలి. లవర్స్ ని నేను స్ప్లిట్ చేయను. ఏదో అర్జున్కి మంచి జరుగుతుంది కదా అని. అయితే ఓకే. జ్యూస్ తీసుకురండి. ఓకే సార్. పర్లేదు, మీరు కూర్చోండి. సార్ ఎందుకే కూర్చోండి. పర్లేదు. ఎందుకే ప్రాణం మీదకి తెచ్చుకుంటావు? మీరు మాట ఇస్తున్నారు సార్, వాళ్ళని వదలొద్దు సార్. సార్ జ్యూస్. థ్యాంక్స్ అండి. తాగండి. నేను చూసుకుంటాను అన్నాను కదా, మీరు తాగండి. ఇతను ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్ళి. ఓకే సార్. సీఎం గారు రాలేనా? వచ్చారుగా. అర్చన, నీ పని అయిపోయిన తర్వాత ఒకసారి వచ్చి కలుస్తావు, ఓకేనా? నువ్వు దగ్గరుండి తీసుకొచ్చు. హే అర్చన, సీఎం గారు పిలుస్తుంటే అనంతా మేము చూసుకుంటాం, నువ్వు వెళ్ళు. సీఎం గారే పిలుస్తుంటే వెళ్ళనంటావేంటి? నేను వెళ్ళను, నాకు అవసరం లేదు. నీకేమైనా పిచ్చా? సీఎం పిలిస్తే వెళ్ళవా? అందులోనూ మోస్ట్ హ్యాండ్సమ్ సీఎం. కవిత ఈజ్ వెయిటింగ్. హే, మళ్ళీ ఏంటి? సీఎం వెయిటింగ్.
గో, వాట్స్ రాంగ్? పిలుస్తోంది సీఎం గారు. ఓకే. సారీ అర్చన, నేనేదో టెన్షన్లో అలా అనేసాను, కానీ థ్యాంక్ యూ, నాతో మంచి పని చేయించాడు. టెన్షన్లు అందరికీ ఉంటాయి సీఎం గారు, కానీ అబద్ధాలు చెప్పే అవసరం మాత్రం మీ పాలిటీషియన్స్ ఒక్కరికే ఉంటుంది. అది మీ జన్మ హక్కు. ఏమో మంచోరేమో అనుకుని కాల్ చేశాను. హర్ట్ అయ్యాను. మీ మీద నమ్మకం పెట్టుకోవడమే పెద్ద తప్పు. వెళ్ళొచ్చా? అర్చన కూర్చోండి, నాతో డిన్నర్కి వస్తావా? హైదరాబాద్లో నా ట్రీట్. హే కూర్చోండి కూర్చోండి, ఒకసారి చెప్పేది వినండి, ఒక్కసారి కూర్చోండి ప్లీజ్ ప్లీజ్. కూర్చో. చూడు, నేను చాలా సెంటిమెంటల్ సీఎం. నువ్వు కూల్ అవ్వకపోతే మాత్రం నాకు పని చేయబుద్ది కాదు. సో ఒక్కసారి నవ్వి ఓకే అని చెప్పేసి. ఓకే? నాకు ఇష్టం లేదు. నాకు పాలిటీషియన్స్ అంటే చిరాకు. అరే నన్ను సీఎంలా కాదు మనిషిలాగా చూడొచ్చుగా. సరే రాత్రి నిద్రలో ఏదో అన్నాను, తప్పే. అరే పొద్దున్నే 6ంటికి ఇంత పెద్ద బెటాలియన్ వేసుకుని ఇక్కడికి వస్తే నేను నమ్మను నాకు చిరాకు అని ఒకే పాట పాడుతున్నావే. నువ్వు వస్తున్నావు రేపు వాటర్ ఫ్రంట్ 8 o'clock అంతే. బై ద వే యూ లుక్ బ్యూటిఫుల్. సార్ అతను కలవడానికి వెళ్తుంది సార్, సాయంత్రం 6ంటికి. సార్ ఆపేద్దామా? ఆపే. ఎక్స్క్యూజ్ మీ, ఎస్, అర్జెంట్గా అసెంబ్లీ దగ్గరికి వెళ్ళాలి ప్లీజ్. గెట్ ఇన్. ఎంత మారిపోయిందండి దేశం, చాలా ఫీల్ అవుతున్నాను. గంట నుంచి ఒక అమ్మాయి రోడ్ మీద నుంచి లిఫ్ట్ అడిగితే ఇచ్చే దిక్కు లేదండి. ఎట్టిపోతున్నాం అసలు. రామ్ గారు మీరేమీ అనుకోవద్దు, కానీ ఇలాంటి మంచి వాళ్ళు ఎంతమంది ఉంటారు ఈ ప్రపంచంలో? ఆ కన్సర్న్, ఆ ప్రేమ, ఒక చిన్న ఫీల్ లేదండి. ఎట్టిపోతున్నాం. ఈరోజు మంచి మూమెంట్ అండి, అంటే మిమ్మల్ని కలవడం. ఓ ఆర్జే రత్నప్రభ గారా? నేను మీ పెద్ద ఫ్యాన్ అండి. యాక్చువల్లీ నేను జినీలా లాగా అందరిని నవ్వుస్తుంటాను, కానీ భూమిక టైప్ అండి. ఓ ఓకే. ఈ సమాజం, నేచర్, పావర్టీ అవన్నీ నన్ను. అయినా రామ్ గారు, నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను, మీరు కాదనకూడదు. అడగండి. ప్రామిస్? ప్రామిస్. మీరు నాతో ఒక కప్ కాఫీ తాగుతారా? మై ట్రీట్. సమ్హౌ ఐ డోంట్ నో, కానీ మీరు చాలా క్లోజ్ అయినట్టు అనిపిస్తుంది. ఓకే.